హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నాం, మీరు అందరూ బాగుండాలని అనుకుంటున్నాము. మా వంటలు చూస్తారండి, అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. ఇంకా మీరు ఏవేవైతే అడుగుతున్నారో అవన్నీ చేస్తున్నాం. మాకైతే వడియాల రెసిపీ అడిగిరండి, అందు గురించనే వడియాలు చేస్తున్నాం ఈరోజు. ఆ వడియాలు కూడా మనము ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఎండిపోయి వడియాలు చేస్తున్నాం మేము. ఇప్పుడు మనకు అందరికీ ఎండ అవైలబుల్గా ఉండాలని లేదు కదండి కదా, ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద మంచి మనం వడియాలు చేసుకోవచ్చు. ఆ వడియాలు మేము చూపిస్తున్నాము, చూడండి, చేయండి, మాకు కామెంట్స్ చేయండి ఎట్లా వచ్చింది, దానికి ఏం కావాలో చూద్దాం రండి. ఇది బియ్యం పిండి అండి, ఓన్లీ ఏం లేదు, ఓన్లీ బియ్యమే. బియ్యం నేను గిర్నీకి ఇచ్చినానండి, బియ్యం పిండి ఇది. దీనికి సరిపడా కొంచెం బియ్యం కావు, రేషన్ బియ్యం. రేషన్ మీద వచ్చే బియ్యమే వాడాలి, వేరే రావద్దు. మనకు వేరే బియ్యం బాగుండయండి, మనకు చేస్తే కూడా మంచిగా ఉండవు. జీలకర్ర కొద్దిగంతా. ఇది వచ్చేసి మనము పాపడాలల్లో వేసేది పాపడ్ కార్ అంటాం కదండి, ఇగో అది. అంటే బేకింగ్ సోడా లెక్కనే ఇది కూడా. పాపడాలు వేసేదానికి వస్తుంది పాపడ్ కార్ అని, ప్రతి షాప్లో దొరుకుతుంది, మీకు అడగండి, చూడండి, తీసుకోండి. ఓకేనా అండి? మనం మెయిన్గా ఇది వేస్తే ఏమవుతుందంటే మనకు వడియాలు అనేది మల్లెపూలాగా తెల్లగా వస్తాయండి అట్లా. ఇప్పుడు దానికి కొలత చూపిస్తారండి, ఇప్పుడు మనం ఎట్లా చేసుకోవాలో. ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని నీళ్ళు కొలుచుకోవాలి. ఒక గిన్నెకి 1.5 నీళ్ళు, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనకు తొందరగా ఆరిపోవాలి, మనకు ఫ్యాన్ కిందనే ఎండాలి ఈ వడియాలు, కాబట్టి మనము నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి, చూసుకొని వేసుకోవాలా. సాల్ట్ వచ్చేసి మనము ఒక గిన్నెనే వేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే పాపడ్ కార వేస్తున్నాం కాబట్టి చాలు. దీనికి ఇప్పుడు ఇది పాపడ్ కార వచ్చేసి ఇక చూడండి ఇంత, చూసిరా, ఒక సగం చెంచా పాపడ్ కార వేస్తున్నా. ఓకేనా? అదంతా అయిపోయాక కొంచెం కలుపుకుందాం మంచిగా. జర్ర మనకి నీళ్ళు మసలేటప్పుడు మనం పిండి వేసుకోవాలి, అంతే అండి. ఇదే మనం చేయాల్సింది. కాకపోతే ఏంటంటే బాగుంటాయండి వడియాలు అయితే, కొంచెం మసలు రాగానే పిండి వేసేసుకుందాం మనం. ఆల్రెడీ మా ఇంట్లో 2-3 ట్రిప్పులు అయిపోయినాయి ఇప్పటికీ, ఇంకా మీకు కూడా వీడియో చేయాలి కదండి, అందుకే మీ గురించి స్పెషల్గా మళ్ళీ చేస్తున్నాను. ఇక చూడండి, ఇప్పుడు మనం నీళ్ళు మసలు వచ్చినాయి కదా, పిండి వేసేసినాం మొత్తం. ఓకేనా? ఈ పిండిని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను, అంతే అండి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి. చూసిరా అంతా వాటర్ మనము ఒకటికి ఒకటి సగం, చూసిరు కదా కొలత. ఇప్పుడు మనం ఒక గిన్నెడు పిండి తీసుకుంటామా, ఒక గిన్నెడికి ఒక గిన్నె సగం, అంతే. ఏ బగోని పట్టుకున్నా, గిన్నె పట్టుకున్నా, ఏది పట్టుకున్నా. చూడండి ఇట్లా కలిసిపోయింది మనకు మొత్తం పిండి, ఇట్లా కలిసిపోవాలి. ఇంకా ఇదంతా కలిసింది మనకి. ఈ టైంలో ఏం చేసుకోవాలంటే ఇది మొత్తం కొంచెం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దీని ఇట్లనే మూత పెట్టి పెట్టేసేయాలండి పక్కన. మనకి ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిపోయింది కదా, మంచిగా చూడండి. ఇప్పుడు ఇదంతా పిండి అంతా సెట్ అయిపోయింది మనకి, కొంచెము ఆ వేడికి ఉడికిపోతుంది అన్నట్టు. ఇందులో వేసుకోవాలండి, కొంచెం చల్లారాలి. కొంచెం ప్రాసెస్ ఇది ఒక్కటే ఉంటుంది మనకి, ఇంకేం ప్రాసెస్ ఉండదు. ఇది ఒక్కటి కష్టపడ్డామంటే జర్ర మనకి ఈజీగా అయిపోతాయండి, అంతే. కొంచెం చేతికి తడంటి పెట్టుకొని ఇట్లా అనగానే ఇట్లా అన్నమాట. కొన్ని నీళ్ళు పోసుకోవాలి గిన్నెలా, దీని మీద కొంచెం స్టీమర్ పెట్టుకోవాలి మనము. పెట్టుకొని ఇవి ఏవైతే వేసుకున్నామో మనం, చూసిరండి ఇట్లా. ఓకేనా? ఇది ఇట్లా పెట్టినాం కదా మనం, ఈ పిండిని మంచిగా ఇట్లా మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలండి పిండిని. ఇది ఒక్కటే పని మనకి, ఇది ఒక్కటే అయిపోయిందంటే సూపర్ అండ్ సూపర్ వడియాలు మనకు వస్తాయి.
ఇది స్టీమ్ అయినాక నేను మీకు చూపిస్తాను. 15 నిమిషాలు అయిందండి. ఇగో చూడండి, మనకి మంచిగా ఇగో ఇట్లా ఉడకాలి మంచిగా. ఇగో చూసిరా, ఇట్లా ఉడకాలి. ఇప్పుడు దీన్ని అంతా మనం ఏం చేసుకోవాలి, తీసుకోవాలి. తీసి చూసిరా అండి, ఇగో మంచిగా ఇదంతా కొంచెం ఇట్లా అనుకోవాలి. ఊరికనే మనకు పిండి అంతా మంచిగా ఉడికింది కదా మనకి, ఇప్పుడు బాగుంటుంది. దీంట్లో ఫస్ట్ నేను జీలకర్ర ఎందుకు వేయలేదంటే మొత్తం మనకు కలర్ అంతా మారిపోతుంది. అట్లా వేసుకోకుండా ఇప్పుడు వేసుకోవాలి. ఇట్లా చూడండి, అంతే. మనం నీళ్ళల్లో వేస్తే ఏమవుతుందంటే మొత్తం అది కలర్ అయితే మొత్తం అదే కలర్ అవుతుంది. ఏదైనా ఇట్లా కవర్ లాంటిది తీసుకొని పిండిని అంతా ఒక దగ్గరికి ఇట్లా మంచిగా కలుపుకోండి. ఇంతే, మన వడియాలు మనకి సూపర్గా వచ్చేస్తాయి. పిండిని మనం ఎప్పుడైనా కానీ కలుపుట్లు ఉంటుందండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వడియాలు వస్తాయి మనకి. ఈ వేడి మీద మనకు కలపడానికి రాదు కాబట్టి ఇట్లా ఏదైనా తీసుకొని చల్లగైనాక కూడా కలుపుకోవచ్చు మీరు. నేను కలుపుతున్నాను చూసిరా, మంచిగా ఇట్లా మంచిగా ఇట్లా ఎట్లా అంటే స్మూత్గా రావాలి పిండి మనకి. చూపిస్తా, కాలుతుంది. మస్తు గరం ఉంది అది. ఇగో ఆవిరి వడియాలు అంటే ఆవిరి లెక్కనే. ఇగో ఇట్లా మనకి అసలు అంటుకోదండి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటుకోకుండానే మనకు వడియాలు వచ్చేస్తాయి. ఇట్లా మనం పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా. నేను ఇంత పిండి ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు కూడా మంచిగా అర్థం కావాలని చూపిస్తున్నానండి. అంతే, మనకు ఇప్పుడు పిండి కలుసుకుంది కదా మంచిగా. చూడండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, మంచిగా మనం మురుకుల గొట్టంలా పెట్టుకోవాలి పిండి అంతా. స్టార్ హోల్స్ చూసిరా, ఇట్లా పెట్టుకోండి. చూడండి, కవర్ వేసుకోవాలన్న అవసరం కూడా మనకు లేదండి. ఎందుకంటే మనం చేసేది ఆవిరి వడియాలి కాబట్టి. చూసిరా, చూడండి. ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి మనకి. చేసి ఫ్యాన్ కింద పెట్టేసేయాలి అంతే. నేను ఏం చూపిస్తాను అంటే మీకు షాంపిల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ప్లేట్లు వేసినాం కదా, కవర్ వేయాలా అది వేయాలా ఏం ప్రాబ్లం లేదు. ఇగో చూసిరా, ఇగో చూడండి, అంతే. ఇట్లనే వచ్చేస్తాయి మనకు అంతే. ఇంకా ఇక మనకు కవర్తో అవసరం లేదు, దేంతో అవసరం లేదు. ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టుకోవడము. నెక్స్ట్ మార్నింగ్ వరకు మనకి మొత్తం ఎట్లా అంటే సూపర్గా ఎండిపోతాయి. కొద్దిగా పొద్దున్న ఏం చేయండి, బాల్కనీలో అట్లా ఎండ మనకు కొద్దిగా ఎక్కడన్నా ఎండ వస్తే కొంచెం పెట్టుకోండి. రాకుంటే అట్లనే ఫ్యాన్ కింద ఒక 2 days ఎండబెట్టుకోండి. స్టోర్ చేసుకోవాలి. కొంచెం పొద్దున ఎండపూట గాలికి పెట్టుకుంటే అయిపోతుంది. మంచిగా మనకు 1 year మంచిగా ఉంటాయండి. కొద్దిగా ఎండకు మంచిగా పెట్టుకున్నాక 1 year వరకు మనకు డోకా లేని వడియాలు మనకి అంతే. ఇప్పుడు చేయడం అంటే ఇంత ఈజీగా మనము చేసుకోవచ్చు. అది నేను మీకు చెప్తున్నా. ఒకటేసారి ఒక 5 కిలోలు చేసుకోవాలి. మంచి ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని వడియాలు చేసుకోవాలండి. మన వడియాలు ఇట్లా తింపుకోవడమే కదండి. ఎంత బాగా వస్తున్నాయి కదా మన వడియాలు. ఇక్కడ మధ్యలో పెట్టుకుందాం. ఎక్కడ పెట్టినా ఏమున్నదండి, ఎండిపోతూనే ఉంటాయి. అవి ఊరికనే ఎండిపోతాయి. ఆవిరి వడియాలు అంటే ఆవిరి వడియాలు ఇవి నిజంగా. చూడండి ఇగో మేము చేసి పెట్టినాం వడియాలు. ఇవి నిన్న చేసిన వడియాలు. నిన్న వేసి మేము ఏం చేసినామంటే ఎండకు పెట్టేసినాం. నైట్ చేసినామండి. నైట్ అంటే ఎంత అయిందమ్మా అప్పుడు? ఒక 6 గంటలకు అట్లా చేసినామండి. ఈవినింగ్ టైంలో చేసేసి ఫ్యాన్ కింద మొత్తం ఓవర్ నైట్ మొత్తం ఫ్యాన్ కింద పెట్టేసినాం. మళ్ళీ ఇప్పుడు 4-5 వరకు మళ్ళీ ఎండలో పెట్టినాం. మీకు చూపెట్టాలని ఎండలో పెట్టినాం. చూడండి
ఇగో ఎంత బాగా వచ్చినాయి కదా మన వడియాలు. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా మన వడియాలు. నిజంగా అండి, ఎందుకంటే మనము నీళ్ళు ఎక్కువ పోయాం కదా వడియాలల్లా, వడియాల పిండిలా, అందు గురించి మనకు తొందరగా ఎండిపోతాయి. అదొకటి, అందు గురించి అనేసి దీని పేరు ఆవిరి వడియాలని పెట్టినాం మేము. ఆవిరికే ఉడుకుతాయి కాబట్టి ఆవిరి వడియాలు అంతే అండి. నీళ్ళు ఎక్కువ పోసుకొని 2-3 రోజులు ఎండబెట్టి పర్షాన్ వాడి ఇవన్నీ అవసరం లేదు మనకి. చాలా మంది బట్ట పరిచి దాన్ని పెట్టి దీనికి పెట్టి ట్రెండ్ మారిందండో కదా. ఇప్పుడు వడియాల ట్రెండ్ కూడా మారింది మనకి. ఇంత మంచి వడియాలు మీరు కూడా చేస్తారని నేను మీ దానిక తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇప్పుడు చేసి మాకు కూడా ఎట్లా వచ్చింది చెప్పండి మీరు కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఫ్రై చేసి మీకు చూపిస్తా ఎంత బాగా వచ్చినాయి మన వడియాలు, మీరు కూడా చూస్తారు కదండి. చూడండి కాగిందా లేదా ఒకటి వేసి చూద్దామండి మనం. ఇంకొంచెం నూనె మనకు కాగాలి, ఎందుకో అట్లా నూనె ఎగక ముందు వేస్తే అది ఎండిపోయినట్టు పొంగ కూడా వంగదు. అదే కదండి, అందు గురించి మీకు ఇది చిన్న టెక్నిక్ సింపుల్గా చూపిస్తున్నా. నూనె కాగకముందు మనం వడియాలు వేస్తే నేను పైకి రానని కిందనే కూర్చుంటుంది. చూడండి అదనమాట సంగతి, అది సంగతి. ఇంక కొద్ది నూనె మనకు వేడి కావాలి అంతే. కొంచెం మీరు కూడా చేయండి, చేసి మాకు ఎట్లా వచ్చింది చెప్పండి సరేనండి. ఊరికే ఏం చెప్తావమ్మా అని అనుకోదు. మీరు చేస్తారని ఇంత కష్టపడి ఇంత చేసి మీకు చూపిస్తున్నామండి కదా, అందు గురించనే కదా చూపించేది. చూసారా ఎట్లా పొంగినాయి మన వడియాలు, చూసారండి ఇట్లా పొంగాలండి. వడియాలంటే పొంగడమే. చూసిరా ఇట్లా వచ్చినాయి, ఫ్లవర్ విచ్చుకున్నాయి కదా. ఇగో చూడండి ఇట్లా అట్లా ఉండాలి వడియాలు. పొంగకుంటే మాత్రం వడియాలు అస్సలు ఎట్లనో అనిపిస్తుంది అండి. నిజంగా పొంగాలి మంచిగా, వడియాలు పొంగుతూనే మనకి మంచిగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో అంతే. ఇంకా ఇన్ని ఫ్రై చేసుకోవడం, తినడం. చూడండి వడియాలు ఇంత బాగా వచ్చినాయి కదండి. మీరు కూడా చేయండి, చేసి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి కదండి. ఓకేనా కదమ్మా? అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అసలు మంచి మంచి రెసిపీలతో వస్తూనే ఉంటామండి మేము. తీసుకోమ్మా, నేర్చుకుంటే మీకే మంచిది కదా చేసుకోవటానికి. ముట్టుకుంటే పోతాయి మీకు. పిండి ఆవిరి బట్టి చేస్తాం కదా, మంచిగా అవుతాయి. ఎంత బాగానే కదమ్మా, సూపర్ అయినాయండి. కొందరేమో పిండి మిక్సీలో పట్టి ఎసరు పెట్టి ఎసట్లేసి అది పెడతారు, కానీ పాత మోడల్ బట్ట మీద పెడతారు, దాని మీద పెడతారు, పెద్ద తలకాయ నొప్పి. అది ఇట్లయితే ఈజీగా అయిపోతాయి మనకు. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగున్నాయండి నిజంగా చెప్తున్నా. నేను తినుకుంటేనే కూర్చుంటే ఇంకా కదండి. మీరు ఈవినింగ్ స్నాక్స్ కూడా తినొచ్చండి. దీని మీద ఏం చేయాలో తెలుసా అండి, కొంచెం అంత కారం ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకోవాలి, లైట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. డీప్ ఫ్రై చేయగానే కొంచెం కారం ఉప్పు వేసుకొని మంచిగా తినండి, అదిరిపోతుంది, అంత బాగుంటుంది కదండి. మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలతో వస్తూనే ఉంటామండి మేము. బాయ్.